సహ తత్వదాత్మలక్ష్యుడైనటువంటి ఆ పరమాత్మ ఛాయ అయినటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి అనుభవానికి నీకు సహాయం చేస్తుంది. నీవు ఆత్మవశున్నామనేటువంటి నీ అనుభవానికి ఆ అనాహత శబ్దం యొక్క జాగృతి నీకు సహాయం చేస్తుంది. అటువంటి సహాయాన్ని అందించడం కొరకు మాత్రమే నేను మౌనము వహించాను అని ఏదో నామక ఆయన మౌనములో ఉన్నాడే కానీ మౌనములో ఉండి మాటలకు అందనటువంటి మనస్సుకు అందనటువంటి అనేక రహస్యములను అనేక అనుభవ రహస్యములను వ్యక్తం చేశారు మెహర్ బాబా. ఆంధ్ర అక్షరములు కలిగినటువంటి ఆల్ఫాబెట్ బోర్డు యొక్క సహాయం ద్వారా అయితేనేమి వేల సంఖ్యలతో అయితేనేమి అనేక విషయాల్ని అనేక రహస్యాలని వారు తెలియజేశారు. మనము చదువుతుండేటువంటి ప్రవచనాలు అయితేనేమి ఈ సందేశాలు అయితేనేమి వారందరూ అవన్నీ ఆయన మౌనం నుండి వ్యక్తమైనటువంటివి, ఆయన మౌన భాష ద్వారా తెలియజేసినటువంటివే ఇవన్నీ కూడా. అంచేత వారు అవలంబించినటువంటి మౌనము మనకు సహాయం చేయడానికి ఉద్దేశింపబడింది కానీ ఆయన సాధన కొరకు కాదు, ఆయన ఏదో పొందాలనేటువంటి ఉద్దేశంతో మౌనము పాటించలేదు. మనమంతా మౌనమును అభ్యాసం చేసుకుంటాం. ఎందుకంటే ఈ మౌనము ద్వారా వాక్ నియమము ఉంటుందనని వాక్ ద్వారా వ్యక్తమైనటువంటి శక్తి దుర్వినియోగము కాకుండా సద్వినియోగం పట్టబడుతుందనని వాక్ నియమముతో వాక్ శక్తి ఉద్భవిస్తుందనేటువంటి దృక్పథముతో మనము మౌనమును అభ్యాసం చేసుకుంటున్నాము. అటువంటి అభ్యాసములకు సంబంధించింది కాదు మెహర్ బాబా అవలంబించినటువంటి మౌనము. మెహర్ బాబా సందర్భంగా చెప్తారు, గతంలో శ్రీరాముడిగా వచ్చాను, శ్రీకృష్ణుడిగా వచ్చాను, బుద్ధుడిగా వచ్చాను, ఇప్పుడు మెహర్ బాబాగా వచ్చాను. ఇప్పుడు మెహర్ బాబాగా వచ్చినటువంటి నేను మౌనమును ఆలంబనంగా చేసుకుని వచ్చాను. గతంలో బుద్ధుడిగా వచ్చినప్పుడు ధ్యానమును ఆలంబనంగా చేసుకుని వచ్చాను. కృష్ణుడిగా వచ్చినప్పుడు మురళిని ఆలంబనంగా చేసుకుని వచ్చాను. శ్రీరాముడిగా వచ్చినప్పుడు కోదండమును ఆలంబనంగా చేసుకుని వచ్చాను అని వారి యొక్క అవతార కార్యక్రమ ప్రయోజనాన్ని చెప్పేటువంటి సందర్భంలో ఇవన్నీ ఆలంబనములుగా భగవంతుడు అవతరించినటువంటి సందర్భంలో వారి యొక్క దివ్యకరాల కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఆలంబనమైనవి. మెహర్ బాబా తన యొక్క విశ్వాధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించడానికి అవసరముగా అవతరించినటువంటి అవతారులకు మౌనము ఆలంబనము. ఇది కేవలం మానవులకు సహాయం చేయడం కొరకే అది ఉద్దేశించబడింది. ఏ విధమైనటువంటి సహాయం చేస్తాడు అంటే మన వాస్తవిక స్థితిని మరచి మరొకటి ఏదో అయినామనేటువంటి భ్రమతో జీవిస్తుండేటువంటి ఆ జీవితం యొక్క అసత్యత్వాన్ని అనిత్యత్వాన్ని గుర్తింపజేసి నీ యొక్క వాస్తవిక స్థితిలో సత్యానుభవంలో జాగృతినివ్వడం కోసమే మెహర్ బాబా వారి యొక్క దివ్య ఈశ్వరీయ మౌనము ఉద్దేశించబడినది. అందుచేత మెహర్ బాబా అంటారు, ఆ యొక్క నాకు టీచ్ బట్ వివేకం, నేను బోధించడానికి రాలేదు, మేలుకొల్పడానికి మాత్రమే వచ్చాను అని. అవతార పురుషుడైన మెహర్ బాబా మనము మేలుకొల్పేటువంటి విధానము పద్ధతి విశిష్టంగా ఉంటుందండి. ఏంటంటే మనలను మనము సంస్కరించుకోవడానికి అవసరముగా మనము పురోగమనంలో
పురోగమిస్తూ ముందుకు వెళ్ళాలనేటువంటి విధానంలో ఏవేవో సాధన ప్రక్రియల ద్వారా మనము పురోగమించగలము అని మనం అంటూ ఉంటాము. వాస్తవికమైనటువంటి ప్రజ్ఞ యొక్క వ్యక్తీకరించబడినటువంటి ప్రజ్ఞ 10 మంది ఆనందాన్ని, సుఖాన్ని, శాశ్వత సంబంధమైనటువంటి ఆత్మానుభవాన్ని ఇవ్వగలుగుతున్నది అని అంటే ఆ ప్రజ్ఞ కేవలం సాధన ద్వారా కానీ కృషి ద్వారా కానీ వచ్చేది కాదు అంటారు బాబా. గ్రంథ పఠనముల ద్వారా కానీ సాధన ద్వారా కానీ మరొక కృత్రిమమైనటువంటి బాహ్య పద్ధతులతో వచ్చేటువంటిది కాదు అని అంటారు. చక్కగా అందరినీ ఆనందింపజేసేటువంటి రంగులతో వ్యక్తమైనటువంటి ఆ పుష్పము వ్యక్తం అవడానికి, ఆ రంగులలోనే వ్యక్తం అవడానికి, ఆ రంగులన్నీ పులుసుని వ్యక్తం అవడానికి ఏ రంగులు ఎక్కడి నుండి తీసుకొచ్చినది ఆ మొక్క అలంకరించి ఇతరులను అవలంబించేటువంటి ఆ పుష్పములను వ్యక్తం చేసినటువంటి ఆ మొక్క ఆ నుండి వ్యక్తమైనటువంటి పుష్పములకు ఎక్కడ నుండి ఏ రంగుల నుంచి పులుపున్నది, అందులోనే అంతర్నిహితమైనటువంటి ప్రజ్ఞ ఉన్నది. అది వ్యక్తమై ఆనందింపజేస్తున్నది. అదేవిధంగా రాత్రి చక్కటి సంగీతాన్ని మనం విన్నాము. పాటల కచేరీ మన బాలకృష్ణ ప్రసాద్ గారు వినిపించినటువంటిది. అది ఎక్కడి నుండి వచ్చినది? మేము సాయంత్రము వినబోతున్నాము ఒక ఆధ్యాత్మిక ప్రసంగము. అది ఎక్కడి నుండి వస్తున్నది? అది మేము కృషితో వస్తున్నటువంటిదా? ఎంతమంది అధ్యయనం చేయడం లేదు? ఎంతమంది గ్రంథములు పఠించడం లేదు? మరి ఏ 10 మందికి మాత్రమే అది లభిస్తూ అది ప్రక్రియ వ్యక్తమై 10 మందిని ఆనందింపజేసి ఆధ్యాత్మిక మార్గంలో పురోగమింప చేస్తున్నది అంటే దానికి కారణము మహబూబ్ అంటారు, నీ కృషి కాదు అంటారు. మనం చేస్తున్నటువంటి కృషి సాధన ఇవన్నీ కూడా నిష్ఫలమైనటువంటివేనా అని అంటే నిష్ఫలములు కావు. కానీ నీవు చేస్తున్నటువంటి కృషి, నీవు చేయబోయేటువంటి కృషి, ఈ కృషికి కారణమైనటువంటి సంకల్పము ఎందుకు ఉద్దేశించబడినదో నీవు బాధ్యతగా చెప్పలేకపోయినా అంతర్యామి అయినటువంటి భగవంతునికి సర్వము తెలుసు. సర్వజ్ఞత్వమైన స్వభావము కలిగినటువంటి భగవంతునికి తెలియదు ఏమీ లేదు. అటువంటి సర్వజ్ఞత్వములో నీ వాచితము ఎందుకు సంబంధించిందో గుర్తడిగి తదనుగుణమైనటువంటి సహాయాన్ని మాత్రమే అక్కడ పరమాత్మగా సహాయం చేస్తారు అని అంటారు బాబా. పరమాత్మగా జీవునికి సహాయం చేసేటువంటి భగవంతుడు ఇంకా ఈ పరమాత్మకు మరి భేదభావము ఎందుకు కావాలి? ఒకరికి సహాయం చేస్తూ మరొకరికి ఎందుకు సహాయం చేయకుండా ఉంటారు? అందరిలో సత్యస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ ఈ పాక్షికమైనటువంటి భావం ఏమిటి?
అని అడిగిన సందర్భంలో మెహర్ బాబా మరొక విషయాన్ని చెప్తాను. ఆత్మ ఒక్కటే, ఆత్మ ఒక్కటే, అనంతమైనటువంటిది, అవిభాజ్యమైనటువంటిది. సత్యం జ్ఞానమాంతం బ్రహ్మ అని చెప్తుంది ఉపనిషత్తు. అదే మహాబాబా ఆత్మ ఒకటి, శాశ్వతమైనటువంటిది, అనంతమైనటువంటిది, అవిభాజ్యమైనటువంటిది. ఆ ఒక్కటైనటువంటి ఆత్మ జీవాత్మగా వ్యవహరిస్తుంది, సూత్రాత్మగా వ్యవహరిస్తుంది, ప్రత్యేగాత్మగా వ్యవహరిస్తుంది, పరమాత్మగా వ్యవహరిస్తుంది. ఇన్ని పేర్లతో వ్యవహరించేటువంటిది ఒకే ఒక ఆత్మ. నువ్వు ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, నేను ఒక్కడనేటువంటి నేను కుమారుడిగా వ్యవహరింపబడుతున్నాను, భర్తగా వ్యవహరింపబడుతున్నాను, తండ్రిగా వ్యవహరింపబడుతున్నాను, మరొక ఎవరెవరిగానో వ్యవహరింపబడుతున్నాను. ఏ విధముగా వ్యవహరింపబడుతున్నప్పటికీ నేను ఒక్కడనే. అదే విధముగా ఆత్మ ఒక్కటే, అది అవిభాజ్యమైనటువంటిది. ఒక్కటైనటువంటి ఆత్మ జీవాత్మగా, సూత్రాత్మగా, ప్రత్యేగాత్మగా, పరమాత్మగా వ్యవహరింపబడుతున్నది. ఉపాధిని ఆశ్రయించుకుని ఉపాధి పరముగా జీవిస్తుండేటువంటి ఆత్మ జీవాత్మ అని వ్యవహరింపబడుతున్నది. ఒకే ఒక ఆత్మ, ఒకే ఒక ఆత్మ ఉపాధిని ఆశ్రయించుకున్నప్పుడు ఉపాధి పరముగా, ఉపాధి పరిధిలో వ్యవహరిస్తూ జీవాత్మగా తెలియబడుతున్నది. ఒక జంతువులో ఆ ఆత్మ జంతువు ఉపాధిలో జంతువుగా వ్యక్తమైనప్పుడు ఆ పరిధిలోని వ్యవహరిస్తుంది. అదే విధముగా మానవ ఉపాధిలో ఆ ఆత్మ మానవునిగా వ్యక్తమైనప్పుడు సమానముగానే ఆ పరిధిలోనే వ్యక్తమవుతుంది. ఇలా వ్యక్తమయ్యేటువంటి ఆత్మ 3 గుణములను ప్రదర్శిస్తూ జీవిస్తుంది అంటారు మెహర్ బాబా. ఒక్కటైనటువంటి ఆత్మ, ఏ అనుభవం లేనటువంటి ఆత్మ ఉపాధిని ఆశ్రయించుకుని వ్యక్తమైనప్పుడు 3 గుణములను ఆపాదన చేసుకుని వ్యక్తమవుతుంది అంటారు. అది సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఏ ఉపాధిని ఆశ్రయించుకున్నటువంటి ఆత్మ అయినప్పటికీ కూడా ఈ 3 గుణములు, ఒక గుణము అధికమై ఉండవచ్చు, ఒక ఉపాధిలో సత్వగుణ ప్రధానమై ఉండొచ్చు, మరొక ఉపాధిలో రజగుణ ప్రధానమై ఉండొచ్చు, మరొక ఉపాధిలో తమోగుణ ప్రధానమై ఉండొచ్చు. ఏమైనప్పటికీ కూడా ఆత్మ ఒక్కటే ఉంది. మరి ఈ గుణములు ఎలా ఆపాదింపబడ్డవి? ఈ గుణములు ఎందుకు ఉద్దేశింపబడ్డవి అంటే మెహర్ బాబా తన యొక్క అనుభవం ద్వారా ఆది స్థితికి వెళ్ళారు. ఆది లేని ఆదిలో భగవంతుడు వ్యక్త బ్రహ్మమై వ్యక్తమైనటువంటి అనుభవ స్థితిలోకి వెళ్ళి ఒక రహస్యాన్ని తెలియజేశారు. ఆ రహస్యం ఏమిటి అని అంటే, ఆది లేని ఆదిలో భగవంతుడే ఉన్నాడు. గాడ్ ఈజ్ ఉన్నదే భగవంతుడు. భగవంతుడు
భగవంతుడు ఉన్నాడని కాదు, ఉన్నదే భగవంతుడు. గాడ్ ఈజ్ స్టేట్. ఆ స్థితిలో అన్యం ఏమీ లేని కారణం చేత చైతన్యము అవ్యక్తమయ్యే ఉన్నది. అవ్యక్తమైనటువంటి చైతన్యములో అనుభవింప చేసేటువంటి స్థితి, అనుభవింప చేసేటువంటి గుణము ఏమీ లేని కారణం చేత భగవంతుడు ఉన్నది అనేటువంటి స్థితి మాత్రమే అక్కడ చెప్పబడుతున్నారు. ఆ స్థితి నుండి సర్వము తానైనటువంటి భగవంతుడు, గాడి ఎవరికి చెప్పబడినటువంటి భగవంతుడు నటికలి కూడా ఉన్నాడు. అంటే ఒక గుణమును తెలియజేస్తూ ఆ గుణ సామ్యముల చేత అనుభవములకు సంబంధించినటువంటి ఒక క్రమము చెప్పుకుంటూ వస్తున్నారు మెహబాబా. ఏ అనుభవం ఎరుక లేనటువంటి భగవంతుని యొక్క నిజ అస్తిత్వ స్థితి నుండి వ్యక్త బ్రహ్మానుభవ స్థితి ఏ విధముగా పరిణామం చెందుతూ వస్తున్నదో తెలియజేస్తున్నారు. భగవంతుడు ఉండడమే స్థితి కలిగినటువంటి అటువంటి సత్యస్థితిలో ఆయన సర్వము ఉన్నాడు. ఎదుర్తి అనేటువంటి పదము మనం అనుకున్నప్పుడు, సర్వము అనుకున్నప్పుడు నదికి కూడా భాగమయ్యే ఉన్నది, నదికి కూడా ఉంది, సర్వము అవుతున్నది. నేను మంచి వెలుతురులో ఉన్నాను అని నా అనుభవం ఉన్నట్లయితే, నేను వెలుతురులో ఉన్నాను అనేటువంటి అనుభవం మనకు ఒక కారణం. అది ఏంటి కారణము? చీకటిలో ఉన్నటువంటి ఒక అనుభవం. ఆ అనుభవాన్ని పురస్కరించుకొని నేను వెలుతురులో ఉన్నాను అని అంటున్నట్లుగానే భగవంతుడు సర్వము అన్నప్పుడు, ఎవరికి అన్నప్పుడు ఆ ఎవరిలో నథింగ్ అనేటువంటిది కూడా భాగమై ఉన్నది. ఏమిటి నథింగ్? ఈ నథింగ్ అనేటువంటి దానికి ప్రయోజనం ఏమిటి అని అంటే, గాడ్ ఈజ్ స్టేట్లో ఉన్నదే స్థితి కలిగినటువంటి సత్య స్వరూపుడైనటువంటి భగవంతుని యొక్క నిజ అస్తిత్వం యొక్క ఎరుక కొరకు ఉద్దేశించబడినటువంటి నథింగ్. ఓహం ఓహం నేనెవరు, హోయాహై నేనెవరు అనేటువంటి ఓహం అనేటువంటి ప్రశ్నకు వెంటనే జవాబు వచ్చినది. సర్వమై సర్వజ్ఞుడై ఉండేటువంటి ఆ భగవంతుని యొక్క సత్యత్వ స్థితిలో కోహం అనేటువంటి ప్రశ్నకు వెంటనే సోహం జవాబు వచ్చింది. సోహం అది నేనై ఉన్నాను, అది తాను ఏదై ఉన్నానో అనుభవం తన గుణము. కానీ కోహం అని పొందినటువంటి నథింగ్కి నేను ఏది కాదు, ఏ విధముగా నేను నథింగ్ ఉన్నాను అనేటువంటి అనుభవం కొరకు ఈ సృష్టి ఉద్దేశించబడింది అంటారు బాబా. ఆత్మ ఒక్కటై అనంతమై అవిభాజ్యమైనటువంటి ఆ స్థితి ఇప్పుడు చైతన్యముగా వ్యవహరింపబడుతున్నది. గాడ్ ఈజ్ కాన్షియస్నెస్. చైతన్యముగా వ్యవహరింపబడినటువంటి ఈ నిజ అస్తిత్వ స్థితి రెండుగా విభజింపబడినది. సోహం అనేటువంటి స్థితి ఇన్ఫినిట్ డివైన్ కాన్షియస్నెస్ అయితే, అనంతమైనటువంటి దైవీ చైతన్యం అయితే, కోహం అనేటువంటి ప్రశ్నతో కూడినటువంటి ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి జవాబు కొరకు ఉద్దేశించబడినటువంటిది ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్, అనంతమైనటువంటి ఆ చైతన్య స్థితి. వ్యక్తమవడానికి మార్గం కావాలి. ఈ మార్గం మనకు ఉద్దేశించబడినది భగవంతునిలో నిక్షిప్తమైనటువంటి సృష్టి బిందువు అంటారు మెహర్ బాబా.
ఏమిటి సృష్టి బిందువు అంటే ఓం అనేటువంటి ప్రణవాక్షరమే సృష్టి బిందువు అంటారు. ఈ సృష్టి బిందువుల ద్వారా ఈ అచైతన్యము అనంతమైనటువంటి ఆర్జశక్తి ప్రమాదశక్తి చేత ప్రేరణ చేయబడినప్పుడు ఈ సృష్టి బిందువులైనటువంటి ఓం ద్వారా ప్రసరించి ఓంకు సంబంధించినటువంటి ఈ 3 గుణములను ఆపాదింపజేసుకుంటుంది అన్నది. ఓం అనేటువంటి ప్రణవాక్షరము అవ్యక్తముగా ఉన్నప్పుడు ఒకటైనా వ్యక్తమైనప్పుడు అకార ఉకార నకారాత్మకమైనది. అదే సత్వ రజస్ తమోగుణాత్మకమైనది. అదే భౌతిక సూక్ష్మ కారణ శరీరాత్మకమైనది. అదే వేరువ స్వప్న సుషుప్తి అవస్థకు సంబంధించినది. అటువంటి ఈ ప్రణవాక్షరము సృష్టి బిందువులైనటువంటి ఈ ప్రణవాక్షరము ద్వారా ఈ నది అనేటువంటి ఈ చైతన్యము అనంత ఆచైతన్యము సృష్టితో ప్రేరణ చేయబడి ప్రసరించి ఈ 3 గుణములను ఆపాదింపజేసుకున్నాం. ఆయా 3 గుణములను ఆపాదింపజేసుకుని ఈ త్రివిధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి జీవుడిగా వ్యక్తమవుతున్నది. జీవుడిగా వ్యక్తమై ఉపాధిని ఆశ్రయించడానికి, ఉపాధిని స్వీకరించి ఉపాధి ద్వారా జీవితాన్ని జీవించడానికి అక్కడే ప్రాతిపదిక వేయబడినది అని అన్నారు. ఈ స్థితిని బ్రహ్మాండ్ అనేటువంటి పదము బ్రహ్మాండ్ అంటారు. చూడండి, మన శాస్త్రములలో మన యొక్క పురాణములలో మనము గమనించినట్లయితే ఈ మనం అనుభవించుకునేటువంటి ఈ కాలం నాకు పూర్వమే అనేకమైనటువంటి సత్యములు చెప్పబడినట్లుగా మనము గమనిస్తూ ఉంటాము. రాతి కాలపు మానవుడు, లోహకాలపు మానవుడు అని చెప్పినటువంటి ఈ మానవులందరికన్నా ముందునే ఈ సంస్కృతి అంతా తెలియనటువంటి సంస్కృతి యొక్క అనుభవంలో జీవించినటువంటి మానవులు ఉన్నారు అనేటువంటిది మనము గుర్తిస్తూ ఉంటాము. ఇప్పుడు వేదము మనం అపౌరుషేయంగా చెప్పబడేటువంటి వేదం అది మానవుల నుండి వ్యక్తమైనటువంటి కాదు, మానవుని చేత చెప్పబడినటువంటి గ్రంథం కాదు. దైవం నుండి వ్యక్తమైనటువంటి గ్రంథము వేదం. వేదమునకు పూర్వము మరి ఏమీ లేదు. ఈ వేదమును తల్లిగా మాటగా మనం స్వీకరిస్తూ ఉంటాం. వేద మాట. ఈ వేద మాట అని మనం ఎందుకు జరుపుకుంటున్నామో మెహర్ బాబా కొంచెం క్లారిఫై చేశారు. వేదమును మాటగా మనం ఎందుకు అనుకుంటున్నామో ఆయన ఏం చేశారు. ఏమైతే వేదమును చదివితే విద్యానము కానీ యజ్ఞవేదము కానీ సామవేదము కానీ అధర్వణ వేదము కానీ మనం చూసినట్లయితే ఆ వేద మంత్రములు ప్రకృతి దేవతలను కీర్తించే మంత్రములుగా ఉంటాయి. విద్వేద మంత్రములు కీర్తనలైతే యజ్ఞవేద మంత్రములు కీర్తించబడేటువంటి ఆ దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ఒక సంఘకాండ విషయమై చెప్పబడుతున్నారు. ఇక కొన్ని అదే మంత్రాలు సామవేదములో మనం పరిశీలించినట్లయితే వారిని ఆనందింపజేసేటువంటి కీర్తనలుగా మనకు గోచరిస్తున్నాం.
ఇక అధర్వణ వేదం మంత్రము మనం పరిశీలించినట్లయితే మన నిత్య జీవితంలో సుఖాన్ని పొందడానికి, దుఃఖాన్ని దరిద్రం చేసుకోవడానికి, తప్పించుకోవడానికి సూచించేటువంటి మార్గముగా మనకు గోచరిస్తున్నాయి. ఇవన్నీ మానవుడు ప్రకృతి యొక్క సహాయాన్ని, ప్రకృతి రూపంలో వ్యక్తమైనటువంటి దేవుని యొక్క సహాయాన్ని పొందడానికి తీసుకునేటువంటి కీర్తనగా మనం చూస్తున్నాం. ఈ ప్రకృతి పంచభూతాత్మకమైనటువంటిది. ఆదిలో తత్వములే ఉన్నది, మనకు కనిపించేటువంటి స్థితి లేదు. దీన్ని పంచ తన్మాత్రలు అంటారు. అంటే పూర్వముగా వ్యక్తమైనటువంటి ఆ స్థితికి ఆద్య స్థితి కనిపించేటువంటి స్థితి కాదు. అది ఆకాశతత్వము, వాయుతత్వము, అగ్నితత్వము, జలతత్వము, పృథ్వీతత్వము అని చెప్పేటువంటి ఈ పంచభూతములకు ఆదిలో తత్వం మాత్రమే ఉన్నది. ఈ తత్వములను అనుభూతి పెంచుకున్నటువంటి ఆ మానవులు, వేదకాల మానవులు వారిని జాగ్రత్తపరిచి తత్వముగా, అంటే తత్వముగా ఉండేటువంటిది ఏక స్థితిగా మార్చినటువంటి అనుభవాన్ని మనం అందులో గోచరిస్తుంది అని తెలియజేస్తాను. అభావం కొన్ని సూక్తములను ఉదాహరిస్తూ మనకు అనిపిస్తున్నటువంటి అగ్ని ఉన్నది. ఈ అగ్ని ఆగిలో వ్యాధి విషయం తెలుపుతున్నాడు, వ్యాధి విషయం వ్యక్తం చేశాడు. ఆ విషయాన్ని మరచిపోయాము. మన వేదాన్ని ఎవరో తీసుకుని వెళ్ళి పరిశీలన చేసి ఇప్పుడు మనకు అనుభవాలున్నటువంటి ఈ అగ్ని ఎవరో కాదు, అజ్ఞానమైనటువంటి అజ్ఞానమైనటువంటి ఒక వ్యక్తి అగ్నిని జాగ్రత్తపరిచి మానవుని ఉపయోగానికి అందజేసేటువంటి రహస్యం ఇప్పుడిప్పుడే శాస్త్రజ్ఞులు కనుగొనడానికి చెప్తున్నారు. ఆ గిరి మన వేదం ఎంతో గొప్ప వేదము, ఎన్ని రహస్యములను తన గర్భమందుని నిలుచుకుని ఉన్నటువంటిది మనకందరికీ తెలియదు లేదు అనిపిస్తుంది. మరి ఎప్పుడు గుర్తిస్తున్నారు ఈ శాస్త్రజ్ఞులు? మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే 1921 పూర్వము కాక 1921 సంవత్సరం దగ్గర నుంచి ఈ శాస్త్రమును మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే శాస్త్రజ్ఞులు కలిగినటువంటి అనేక రహస్యములు మెహబూబా 1968 సంవత్సరంలో తెలియజేశారు. నేను సందర్శించుకున్నటువంటి మానవులకు ఉత్పత్తమైనటువంటి అనేక రహస్యములు శాస్త్రము ద్వారా వ్యక్తమవుతున్నవి, శాస్త్రజ్ఞుల ద్వారా వ్యక్తమవుతున్నవి. ఎందుకంటే బాబా అన్నారు, నేను దేవుడిని చెప్పాను, నమ్మలేదు. ఎందుకంటే నీకు తెలిసినటువంటి అనేక రహస్యములు, అనేక అనుభవిష్యములు మీ ముందు చెప్పినప్పుడు మీరు నమ్మలేదు. కానీ శాస్త్రజ్ఞుడు శాస్త్ర పరిజ్ఞానంతో పరిశోధన చేసి ఈ రహస్యములు తెలుసుకున్నానని బహిర్గతపరిచినప్పుడు అప్పుడు అందరూ నమ్ముతారు. అదే విధముగా ఈ రహస్యములన్నీ కూడా మన యొక్క సంకల్పము నుండి వ్యక్తమైనటువంటిది అని తెలియజేస్తారు. అటువంటి ఆత్మ సంకల్పములను సంపాదించినటువంటి ప్రిమాడియల్ ఎనర్జీ ఆమె జగజ్జనని. మీరు ఏ పేరు తెలుసుకోండి, రాజరాజేశ్వరి అమ్మవారు అనుకున్నా సరే, కాళీ మాత అనుకున్నా సరే, సరస్వతి అనుకున్నా సరే, మహాలక్ష్మి అనుకున్నా సరే, ఆధ్యాత్మికమైనటువంటి ఆ ప్రిమాడియల్ ఎనర్జీ, ఆ శక్తి ఈ ఉపాధికి సంబంధించిన
ఈ పంచభూతాత్మకమైనటువంటి స్థితికి సంబంధించినటువంటి వ్యక్తీకరణ ఉద్దేశించబడినది. ఈ ఆత్మశక్తి చైతన్యము అచైతన్యమును ప్రేరణ చేసి పునరుద్ధరించి అది ఓం అనేటువంటి ప్రణవాక్షరము ద్వారా సృష్టి బిందువుల ద్వారా ప్రసరించి ఈ త్రిగుణాత్మకమై ఈ 3 అంగస్థితులకు సంబంధించినది వ్యక్తమైనటువంటిది. ఉపాధి రూపానికి ఇష్టమైనటువంటి భగవంతుడు అలాగే ఉపాధి ద్వారా వ్యక్తమైనటువంటి ఆ భగవంతుడు అనంతమైనటువంటి దైవ చైతన్యము ఎవరిగా వ్యవహరింపబడుతుంది అంటే జీవాత్మగా వ్యవహరింపబడుతుంది. నిజంగా జీవాత్మ అన్నప్పుడు ఏమిటి జీవాత్మ? ఎవరు? ఒకరంటారు జీవాత్మ పరమాత్మ ఒకటే, రెండు జీవం అంటారు అనుభవం. మరొకరంటారు పరమాత్మకు జీవాత్మ ఆశ్రయమైనది, జీవాత్మకి సృష్టి ఆశ్రయమైనది అంటే ఉపాధి అయినది మరొకరంటారు. ఎవరు ఏ విధముగా అనుకున్నప్పటికీ కూడా ఉపాధిని ఆశ్రయించుకున్నటువంటి భగవంతుడు జీవాత్మగా వ్యవహరింపబడుతున్నాడు. ఇక సూత్రాత్మ ఆత్మ ఒకటే జీవాత్మగా వ్యవహరింపబడడానికి కారణము ఉపాధిని ఆశ్రయించుకుని ఉన్నాడు కనుక, ఉపాధిని వ్యతిరేస్తున్నాడు కనుక. ఇక సూత్రాత్మ అన్నప్పుడు ఏమిటి సూత్రాత్మ? ఏ నది ఏమి కలిగే స్వభావంగా కలిగి ఏమిగా వ్యక్తమవుతున్నదో, మాయగా వ్యక్తమవుతున్నదో, వ్యామాస మాయ ఏదైనా మాయ ఉన్నట్టుగా ఉంచగా లేనిది ఉన్నతంగా అనిపించేటట్టుగా వ్యవహరించేటువంటిది ఈ మాయ. అంటే నదిగా వ్యక్తమైనటువంటి ఈ స్థితి, నదిగా వ్యక్తమైనటువంటి స్థితి యొక్క అజ్ఞత ఏ పరాకాష్ట స్థితిలో ఇది లేదు అనిపిస్తున్నదో, ఇది లేదు నా ఇది నేది అని అనిపిస్తే పురేతమునకు సహాయం చేస్తున్నదో అది సూత్రాత్మ పాత్రధారి అయినటువంటి ఆత్మస్థితి. ఒక ఉపాధిని ఆశ్రయించుకుని ఉపాధి సంబంధమైనటువంటి అనుభవం పరిపూర్తిలో ఉపాధి అవసరం లేక చర్చింపబడినప్పుడు అది లేదు అన్నప్పుడు మరొకటి ఏదో ఉన్నది. లేని అనుభవాన్ని పొందింపజేసి మరొకటి ఉన్నది అనేటువంటి బ్రహ్మకి వేరు చేసి ఆ అనుభవం కూడా లేని తనములు పొందవలసినటువంటి అవసరమును గుర్తింపజేసేటువంటి ఆత్మయే సూత్రాత్మ. ఈ సూత్రాత్మ గురించి మెహర్ బాబా ఏం చేస్తారు? కృష్ణ పరమాత్మ భగవద్గీతలో సర్వములో ఉండేటువంటి సర్వజీవులు ఉండేటువంటి సూత్రాత్మ నేను అంటాను ఆయన. దాన్ని జ్ఞాపకం చేస్తూ మెహర్ బాబా అంటారు, ఇదంతా అనుభవింపజేసేది దేవుడు అనుభవింపజేస్తున్నాడు అనుకుంటాము. లేదా ఏదేమి మనకు జరిగినప్పుడు దానికి కారణము మనం ఎవరో అనుకుంటాము. బాబా అంటారు, దీనికి కారణము దేవుడు కాదు, మన యొక్క ఎవరూ కాదు, నీలోనే ఉండేటువంటి ఆత్మ సూత్రాత్మ పాత్రధారియే నీ అనుభవమునకు అవసరమైనటువంటి రీతిలో, నీ అనుభవమునకు అనుగుణమైనటువంటి రీతిలో కల్పింపబడేటువంటి కార్యక్రమే. స్వప్నం ఎలా అయితే కల్పింపబడుతుందో, నువ్వు నిద్రపోయే ముందు పలానా కళ కనాలని అనుభవించాలని నిద్రపోగలం. అయినా నీవు ఊహించినటువంటి రీతిలో స్వప్నం ఎలాగైతే సాధ్యపడుతుందో, అదే విధముగా నీవు అనుకోని రీతిలో, ఆత్మ అనుకోని రీతిలో అది
వ్యక్తమవడానికి గల కారణము ఆత్మ సూత్రాత్మ పాత్రధారి వ్యక్తమైనటువంటి అనుభవం మానవుని యొక్క అనుభవానికి, సుఖానుభవానికి కానీ దుఃఖానుభవానికి కానీ మరొక అనుభవానికి కానీ కారణమై ఉంటుంది. ఒకరి చేత అవమానం పరచబడడానికి కానీ, ఒకరి చేత తీర్చిపడడానికి కానీ, ఒక జంతువు చేత భయపడడానికి భయపెట్టబడడానికి కానీ, ఏ అనుభవానికైనా కానీ ఈ ఆత్మ సూత్రాత్మ పాత్రధారి వ్యక్తం చేసినటువంటి కల్పించినటువంటి స్థితి ఇది అంటారు. ఈ అవగాహన పురస్కరించుకొని నా అనుభవానికి కారణము ఎవరు కారణం కాదు, దేవుడు కూడా కారకుడు కాదు. నేను బాధపడడం ఆయనకి ఇష్టమై బాధపడటం లేదు నేను, కానీ నా అనుభవం కొరకు ఆత్మస్వరూపమైనటువంటి నేనే సూత్రాత్మనై ఇది కల్పించుకుని అనిపిస్తున్నాను. అంచేత నేను ఏమి చేస్తే ఆ ఫలితాన్ని పొందుతాను, నేను ఏమిస్తే ఆ ఫలాన్ని అనిపిస్తాను. అంచేత ఈ కారణం నేనే, అంటే ఆత్మనైనది నేనే, నిజాత్మనైనటువంటి నేనే సూత్రాత్మనై సూత్రాత్మ పాత్రలై వ్యవహరిస్తాను అనేటువంటి అండర్స్టాండింగ్ దృఢమైనటువంటి అవగాహన దృఢపరుచుకున్నట్లయితే అప్పుడు నీవు నిర్లిప్తంగా జీవించగలుగుతావు. మన వారు ఉదాహరణ ఉంటారు, కామగాపై నీటి బొట్టులాగా అంతకుండా దేనికి అంతగా ముట్టగా ఉండేటువంటి విధముగా అప్పుడు జీవించగలుగుతావు. అలాగే జీవించేటువంటి జీవితాన్ని అనుభవింపజేసేది ప్రత్యద్భుత చైతన్యము, ఆ అనుభవము ప్రత్యద్భుత చైతన్య అనుభవము. ఈ ప్రత్యద్భుత చైతన్య అనుభవంతో జీవించేటువంటి జీవితానికి కారణము ప్రత్యేగాత్మ. ఆత్మ ప్రత్యేగాత్మయే వ్యక్తమై అనుభవింపజేసేటువంటి అనుభవం జీవిస్తున్నాం. ఎప్పుడైతే ఈ సాక్షిత్వ భావంతో నీవు జీవిస్తూ ఉంటావో, ఈ సాక్షిత్వ భావంతో జీవిస్తుండేటువంటి ఈ జీవిత అనుభవంలో నీవు దేనికి సాక్షి ఉన్నావో, నీ ఇంద్రియుల యొక్క అనుభవం ద్వారా దేనికి నీవు సాక్షి ఉన్నావో నీకు సాక్షి ఉన్నటువంటి మరొక స్థితి ఉన్నది. ఈ దృశ్య ప్రపంచములంతకీ కూడా ఇంద్రియముల ద్వారా నేను తృప్తిలో ఎలాగైతే ఉన్నానో, నాకు తృప్తి అయినటువంటి మరొక స్థితి ఉన్నది. నా సర్వస్థితి, నా సర్వ అనుభవాలు, నా సర్వ జీవన విధానమును అంతము కూడా చూసుకునేటువంటి సాక్షిగా ఉండేటువంటి ఒక స్థితి ఉన్నది. అది పరమాత్మ. నాలో అంతర్యామి అంతర్నిహితమై నా సర్వము అంటే గాలి నిలబెట్టిన నాకు సర్వము భగవంతుడై ఉన్నప్పుడు ఆ భగవంతుడు నాలోనే ఉన్నాడు, నా బయట ఉన్నాడు. సర్వవ్యాపక యొక్క అనుభవం అది. ఈశ్వరవాక్యం సర్వం అని చెప్పినప్పుడు అంతలో వ్యాప్తి ఉండేటువంటి ఆ పరమాత్మ సర్వములోనే ఉన్నాడు, సర్వములను అంతర్యామి ఉన్నాడు. అలా అంతర్యామిత్వం గ్రహించినటువంటి ఆ పరమాత్మ ఎవరో కాదు, ఆత్మయే పరమాత్మ స్వరూపం. ఈ విధంగా ఒకటే ఉన్నటువంటి ఆత్మ జీవాత్మగా, సూత్రాత్మగా, ప్రత్యేగాత్మగా, పరమాత్మగా నేను అనుభవం ద్వారా వ్యక్తమైనటువంటి స్థితి ఆత్మానుభవ స్థితి. ఆత్మానుభవం ఆత్మానుభవం అంటుంటాము. ఆత్మానుభవము
అన్నప్పుడు ఆత్మ యొక్క వాస్తవిక స్థితి, ఆత్మ యొక్క వ్యక్తీకరణ స్థితి మనం సమగ్రముగా అర్థం చేసుకుని సంబంధమైనటువంటి అనుభవం పొందడమే ఆత్మ అనుభవం. ఇక భగవంతుని యొక్క సహాయం ప్రారంభంలో అనుకున్నాం కదా, భగవంతుడు ఈ సృష్టికంతకి సహాయం చేస్తూ ఉంటాడు. అటువంటి సహాయము మనము కోరిక విధముగా ఎందుకు మనం పొందలేకపోతున్నాము అని దానికి కూడా మెహర్ బాబా సమాధానం చెప్తారు. నీవు సంఘంలో జీవిస్తూ, కుటుంబంలో జీవిస్తూ, కుటుంబాన్ని పోషించేటువంటి బాధ్యత కలిగి కుటుంబంలో యజమానిగా నీవు ఉంటున్నప్పుడు నీ పరముగా అయితేనేమి, కుటుంబ పరముగా అయితేనేమి, సంఘపరముగా అయితేనేమి ఏదేవో చేయాలని, ఏదేవో పొందాలని నీవు అనుకుంటూ ఉంటావు, వాంఛిస్తూ ఉంటావు. ఆ వాంఛ సంతృప్తి కోసము నీవు ఏదో చేపట్టి చేస్తూ ఉంటావు. చేస్తున్నటువంటి సందర్భంలో నీ పరముగా నీవు చేయాలి అనుకున్నప్పుడు కుటుంబమును చూస్తూ కుటుంబానికి అనుకూలమైనటువంటి రీతిలోనే నీవు చేసే అవకాశం ఉంటుంది. నీ కొరకు ఏదేది చేయాలి అనుకున్నప్పుడు అది కుటుంబ పరిస్థితులే, కుటుంబములు సంబంధంగానే నీవు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కుటుంబములకు వ్యతిరేకముగా అన్యముగా చేసే అవకాశము ఇవ్వదు. ఏదో దోషదారిని తాత్కాలికమైనటువంటి వైరాగ్యమో మరియు ఏదో అతనికి వెళ్ళా అది పరితృప్తి అయినటువంటి జీవితాన్ని ఇవ్వదు. ఇంకా కుటుంబ పరంలోనే చేయాలి. నీ బాధ్యత, కుటుంబపరమైనటువంటి నీ బాధ్యత నిర్వహించుకునేటువంటి ఏ పని నీవు తలపెట్టి చేయాలనుకున్నా మరలా సంఘమునకు అనుకూలంగానే ఉన్నావు. సంఘం యొక్క పరిధిలోనే నీవు చేయాలి. దాన్ని అధిగమించే అవకాశం ఉండదు. ఈ వృత్తిని నీ పరముగా, నీ కుటుంబ పరముగా, సంఘపరముగా, సంఘం అంటే దేశము చాలా వరకు ఉద్దేశింపబడి మెహబాబా తెలియజేశాడు. కానీ మన యొక్క అవగాహనలో ఈ మూడు స్థితుల్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే నేను అనేటువంటి నా అస్తిత్వంలో ఏ ఆత్మ కారణమై ఉన్నదో, ఏ ఆత్మ ఆశ్రయమై ఉన్నదో ఆ ఆత్మ ఈ ఆత్మను దర్శించేటువంటి, ఈ ఆత్మను నిరంతరంగా చూసుకునేటువంటి, ఈ ఆత్మ యొక్క పోకడలను గమనిస్తుండేటువంటి ఆ పరమాత్మ స్థితి ఉన్నదనేటువంటి శక్తి మనకి ఉన్నప్పుడు ఆయన యొక్క దివ్య సంకల్పము ఉన్నప్పుడు ఆయన దివ్య సంకల్పమును గుర్తించి దాని అనుగుణంగా మనం జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడు వ్యక్తి యొక్క సంకల్పము దేవుని యొక్క సంకల్పం అవుతుంది. ఎందుకంటే ఆయన యొక్క పాత్రయే జీవాత్మ పాత్ర, ఆయన యొక్క పాత్రయే సూత్రాత్మ యొక్క పాత్ర. ఆయన యొక్క సంకల్పము దైవ సంకల్పం అయినప్పుడు కుటుంబపరమైనటువంటి ఏ ఆటంకములు లేకుండా నీ యొక్క సంకల్ప శక్తి నీ వాంఛించినటువంటి జీవితం జీవించడానికి కుటుంబం అంతా సహకరిస్తుంది. అదే విధంగా సంఘమంతా సంస్కరిస్తుంది, సహకరిస్తుంది. అలాగా ఈ మూడు విధములలో నీవు నీ సంకల్పమును అమలుపరిచినట్లయితే దీనికి కారణము పరమాత్మ యొక్క సంకల్పం. నీ సంకల్పము పరమాత్మ యొక్క సంకల్పమైన దీన్ని పరిష్కరించుకుని
భగవంతుడు యుగ యుగాల అవతరిస్తున్నాడు అని చెప్పారు. నీ సంకల్పము దైవ సంకల్పమై వ్యక్తమై నీకు సర్వతోముఖమైనటువంటి జ్ఞానమును అనుభవాన్ని అనుభవింపజేయడానికి పొందింపజేయడానికి నీ యొక్క జీవ చైతన్యమునకు పుత్రులను మెరుపును ఇవ్వడానికే భగవంతుడు యుగ యుగముగా అవతరించి వస్తున్నాడు. అంతేత ఈ పరమాత్మ మనలో ఉండేటువంటి పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆత్మను అవతారకుడిగా మనము గుర్తించి వ్యక్తమైనటువంటి రూపధారి అయినటువంటి భగవంతుని ఆరాధన చేయడం ద్వారా ఆశ్రయించుకుని ప్రేమించడం ద్వారా మీ సంకల్పము దైవ సంకల్పమై పరిపూర్తి చెందుతుంది అని తెలియజేస్తాను. అందుచేత దేవుణ్ణి విశ్వసించడానికి కానీ దేవుణ్ణి ఆశ్రయించుకుని ఆరాధించడానికి కానీ మనము ఉపాసన చేయడానికి కానీ దేవుని యొక్క వాస్తవిక స్థితి ఏమిటో మనం గుర్తించి దేవునికి మనకి ఉండేటువంటి ఆ పరస్పర సంబంధం ఏమిటో సృష్టిలో ఉండేటువంటి మనము ఈ సృష్టికి దేవునికి ఉండేటువంటి పరస్పర సంబంధం ఏమిటో మనం జాగ్రత్తగా అవగాహన చేసుకున్నట్లయితే దేవుణ్ణి ప్రేమించాల్సిన దిక్కులో దేవుణ్ణి ప్రేమించవలసినటువంటి దిక్కులో మనము దేవుణ్ణి ప్రేమించగలుగుతాము. తద్వారా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనం కొన్ని జీవితాన్ని చరితార్థం చేసుకోగలుగుతాం. ఈ విషయాలు జాగ్రత్తగా అర్థం చేసుకోలేనటువంటి కారణం చేతనే తాత్కాలికమైనటువంటి వాంఛలు తీర్చుకోవడానికి అయితేనేమి సంకల్పములను సిద్ధింప చేసుకోవడానికి అయితేనేమి ఎక్కడెక్కడో ఉండేటువంటి ఎవరెవరో కల్పించి మనం ముందుకెళ్ళినటువంటి ఈ కల్పిత దేవుడిని కల్పిత దేవతలని ఏదో అధికమైనటువంటి గుణములను ఆపాదింపజేసి ఎవరో మాటలు మనకు సాధపడితే మన అనుభవానికి అధికమైనటువంటి అనుభవం వాళ్ళ ఎత్తు నుండి మనకి అప్పగించడం ద్వారా అక్కడనే ఏదో అంటారు అంటాం, మనకు ఏదో అంటాం, మనకు ఏదో అంటాం. ఈ విధంగా మనము భగవంతుని ప్రేమించడానికి ఉద్దేశింపబడినటువంటి మన యొక్క లక్ష్యం ఏమిటి? మానవ జీవితానికి ఉద్దేశింపబడినటువంటి పరమ లక్ష్యము భగవంతుడిని ప్రేమించడము. మన గమ్యము ప్రేమింపబడే భగవంతునితో ఐక్యతానుభవము. ఈ రెండు మనం ఎందుకు సిద్ధంగా తెలుసుకోలేకపోతున్నాము? భగవంతుడిని ప్రేమించవలసినటువంటి రీతిలో ఎందుకు ప్రేమించలేకపోతున్నాము అంటే భగవంతుడి యొక్క వాస్తవిక స్థితి ఏమిటో మనకు తెలియకపోవడం చేత భగవంతుడి కార్యక్రమం ఏదైతుందని భగవంతుడు అనుకోవడము, లేకపోతే ప్రేమిస్తున్నాము అనేటువంటి దృక్పథంలో ఏదేదో క్రియను ఆచరించడం ద్వారా భగవంతునికి దూరం అవుతున్నామే తప్ప భగవంతునికి సన్నిహితం కాలేకపోతున్నాము. అందుకని మెహర్ బాబా ఈ దీర్ఘకాలపు మౌనములో అనేకమైనటువంటి రహస్యాన్ని తెలియజేయడమే కాక ఏ విషయాన్ని మెహర్ బాబా తెలియజేశారో మెహర్ బాబా తెలియజేసినటువంటి విషయముల యొక్క సత్యత్వమును గుర్తించి ఈ సత్యమును వెల్లడి చేసినటువంటి యుగ అవతారమైనటువంటి మెహర్ బాబా గల మనము ప్రేమను పెంచుకొని ఆయన ప్రేమలో మనం జీవించగలుగుతున్నట్లయితే ఆయన చెప్పిన ఈ రహస్యములన్నీ మనలోనే వ్యక్తమవుతుంది. ఆ విధమైనటువంటి జాగృతి ద్వారా మన నిజ అస్తిత్వంలో మనం వేరుకుంటాము. ఏ దుష్స్వప్నము నుండి తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నంలో భయంతో భ్రాంతితో మనము నిద్ర గడుపుతున్నామో ఎప్పుడైతే మన పక్కనే ఉన్నటువంటి మిత్రులు ఏమిటి ఓడిపోతున్నారు, నిధులు ఏమిటి చేసిన వాళ్ళ సమర్థమవుతున్నారు అని గమనించి ఏదో భయంకర స్వప్నాలు ఏదో పొందుతున్నాడు, ఏదో భీతి కలుగుతుంది స్వప్నములు అని గుర్తించినటువంటి మిత్రులు వెంటనే ఖర్చు వేస్తాడు. ఖర్చు వేసేటప్పటికి వేసుకున్నటువంటి వ్యక్తికి
ఇంకా స్వప్నము లేదు. స్వప్నం యొక్క భయం లేదు, భ్రాంతి లేదు, స్వప్న దృశ్యం లేదు. అదే విధంగా మీ మధ్యలో నేను మీ మిత్రులని వచ్చాను, మీ స్నేహితుడని వచ్చాను, నీ ఆత్మ బంధువులై వచ్చాను, నీకు గురువులై వచ్చాను, నీకు దేవుడై వచ్చాను. దేవుడుగా నన్ను స్వీకరించిన దేవుడుగా నీకు సహాయం చేస్తాను. నీకు సర్వతోముఖమైనటువంటి సహాయం అందించి నువ్వు ఎక్కడ నేర్చుకున్నావో, ఎక్కడికి చేరాలో అక్కడికి చేరడం కోసమే ఉద్దేశించబడి నేను అవతరించినటువంటి అవతార పురుషుడిని, ఈ కాలపు అవతార పురుషుడిని, ఆది దేవుడిని అని మెహర్ బాబా తెలియజేస్తారు. ఆయన యొక్క సందేశం, ఈ సందేశం యొక్క విషయాన్ని మనం జాగ్రత్తగా ఆయన సాహిత్యాన్ని పరిశీలన చేసి మనం చదివినట్లయితే ఆయన ఎందుకు ఉద్దేశించబడ్డారో, ఆయన ఎవరో, అసలు మనం అనుకుంటున్నటువంటి ఈ అవతారములు వాస్తవంగా అవతార స్థితి ఏమిటి, మనం అనుకునేటువంటి గురువులందరూ సద్గురువులైనా అసలు సద్గురువు యొక్క వాస్తవిక స్థితి ఏమిటి, శత్రువు కేంద్రం అని చెప్తారే, ఈశ్వరాంటి వాడు అని చెప్తారే, కుదురు అని చెప్తారే, అటువంటి స్థితి అనుభవంలో ఉండేటువంటి శత్రువు యొక్క సహాయము మనం ఎలా పొందగలము? నిజమైనటువంటి శత్రువు అయితే, మనం ఆశ్రయించి సేవిస్తుండేటువంటి వ్యక్తి నిజమైన అనుభవం కలిగినటువంటి శత్రువు అయితే, ఆయన మన సమానుభవానికి కేంద్రమై ఉన్నటువంటి అనుభవాన్ని ఆయనకు ఉన్నట్లయితే, అనేక జన్మలు చెప్పుకున్నటువంటి ఆత్మ భావము మోస్తూ నేర్పుగా చేసినటువంటి ఈ కాలగమనంలో ఉద్దేశించబడినటువంటి ఈ జన్మ భావన అనేటువంటి చెప్పబడేటువంటి ఈ చక్రమును నడుపుపజేసేటువంటి నిజమైన ఇరుసే కుటుంబేస్తున్నట్లయితే మనకు తప్పనిసరిగా సహాయం చేస్తారు. ఆయన చేసేటువంటి సహాయము భౌతిక సహాయమా, ఆధ్యాత్మిక సహాయమా, ఆత్మ సహాయమా, దైవ సహాయమా అని కూడా అక్కర్లేదు. ఏ సహాయము వాంఛించి ఆయన చేరినప్పటికీ కూడా సంబంధమైనటువంటి సహాయము మనకు అందుతుంది. అటువంటి సహాయం చేయడం కోసమే ఆ భగవంతుడు నిర్గుణ నిరాకారంగా ఉండేటువంటి ఆ భగవంతుడు ఎప్పుడూ ఎవరైనా శరీరం జరుగుతున్నటువంటి శత్రువుల అనుభవంలో వ్యక్త బ్రహ్మాన్ని పొందుతూ ఉండేటువంటి ఆ భగవంతుడే అవతరించి వచ్చినటువంటి అవతార పురుషుడు మెహర్ బాబా. ఈ విధంగా మెహర్ బాబాను మనము గుర్తెరిగి అర్థం చేసుకుని వారి యొక్క సందేశాన్ని అర్థం చేసుకుని మనము ఆయన చూపినటువంటి గ్రామ మార్గంలో మనం ప్రయాణం చేసినట్లయితే మనం ఈ జన్మలోనే మనము శరీర గౌరవమై ఉండగానే మన వాస్తవిక స్థితిలో మేల్కొనగలము. అటువంటి మేల్కొల్పు ఇవ్వడం కోసమే మెహర్ బాబా ఆలోచించినటువంటి అవతారం తెచ్చింది. అటువంటి అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబాను విశ్వసించి ప్రేమిస్తూ మీ జీవితాలను శ్రద్ధార్థం చేసుకోవాల్సినటువంటి విధముగా ఆశించి ఆశీర్వదిస్తున్నాను.